ప్రాణభిక్ష తీరిక వేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. పవన్, హేమంత్, సుమంత్ ఈ ముగ్గురు సమవయస్కులు. విద్యలో పవన్ దిట్ట, మంచి స్వభావం కలవాడు. హేమంత్ చదువుతాడు, కానీ శ్రద్ధ ఉండని చదువు. సుమంత్కి చదువు మీద ధ్యాస అస్సలు లేదు. తను చదవకపోయినా చదువుకునే వాళ్లను చూస్తే ఈర్ష్య. టీచర్ పాఠం చెప్తుంటే శ్రద్ధగా వినేవాడు పవన్. టీచర్ మీద దృష్టి లేకుండా హేమంత్, సుమంతులు రహస్యంగా మాట్లాడుకునేవారు. వారి మధ్యన ఏ విధమైన రహస్యాలు లేవు. ఆటల గురించి, సినిమాల గురించి వాళ్ళు గుసగుసలు. పాఠం చెప్పేటప్పుడు దృష్టి టీచర్ మీద, పాఠం మీద ఉంచమని మందలించేవాడు. వీళ్ళని చూసి అందరూ గేలి చేసేవారు. వాళ్లే అందరినీ గేలి చేయాలని అనుకున్నారు. అందుకు సరైన మార్గం తోచలేదు. అవకాశం కలగడం లేదు. చదువు శూన్యం అయి ఉన్న వాళ్ళు ఏం చేయగలరు? పిల్లలు అభివృద్ధిలోకి రావాలంటే తల్లిదండ్రులు వాళ్ళను క్రమశిక్షణలో పెంచడం చాలా అవసరం. ఎవరి మాట ఎలా ఉన్నా హేమంత్, సుమంతుల తల్లిదండ్రులు అటువంటి పద్ధతిని అవలంబించలేదు. ఇందువలన పిల్లలు పనికిరాని వాళ్ళుగా తయారవడం తప్ప వేరేదేమీ లేదు. పవన్ తల్లిదండ్రులు వారికి ఒక్కగానొక్క కొడుకని గారాబంగా పెంచుతున్నారు. అతను అడిగినవన్నీ కొనిస్తున్నారు. అయినా పవన్ చదువులో మంచివాడు అనిపించుకుంటున్నాడు. క్లాసులో అందరినీ మించిన మార్కులు సంపాదించుతున్నాడు. ఒకసారి స్కూల్లో పిల్లల మధ్య గొడవ వచ్చింది. ఆ సందర్భంలో సుమంత్ సబ్ కలెక్టర్ గారి అబ్బాయిని కొట్టాడు. ఆ సందర్భంగా ఆ కుర్రోడికి ముందున్న 2 పళ్ళు రాలిపోయినాయి. అది పెద్దవాళ్ల వరకు వెళ్ళింది. కలెక్టర్ గారు 2 కానిస్టేబుళ్ళని స్కూల్కి పంపారు. వాళ్ళు ఆ దెబ్బలాట గురించి విచారణ సాగించారు. సుమంత్ కొట్టాడని చెప్పేందుకు పిల్లలు సందేహించుతున్నారు. అందుకు కారణం సుమంత్ తమతో పేచీ పెట్టుకొని కొడతాడని వాళ్ళ భయం. ఆ సందర్భంలో అక్కడే ఉన్న పిల్లల్ని అడిగారు. వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదు. అప్పుడు కానిస్టేబుల్స్ పవన్ని అడిగారు. పవన్ జరిగిందంతా చెప్పాడు. సుమంత్దే తప్పని. సుమంత్ కలెక్టర్ గారి అబ్బాయిని కొట్టగా తను చూశానని చెప్పాడు. సుమంత్ చురచురా చూశాడు పవన్ని. అంతలో టీచర్ కల్పించుకొని ఇలా అన్నాడు, అయ్యా, ఆ పవన్ ఆ ఇద్దరికీ స్నేహితుడే కాబట్టి అతను చెప్పింది నిజమని అన్నాడు. హేమంత్ని అడిగితే అతని జవాబు గోడ మీద పిల్లివాటంగా ఉంది. అప్పుడు కానిస్టేబుల్స్ సుమంత్ని వెంట తీసుకు వెళ్ళారు. అతనితో పాటు ఆ సమయంలో అక్కడే ఉన్న పిల్లల్ని తీసుకువెళ్ళారు. అందరినీ కలెక్టర్ ఇంటికి తీసుకువెళ్ళారు. కలెక్టర్ గారు సుమంత్ని అడిగారు అధికార స్వరంతో. తను కొట్టలేదని, తనకేమీ తెలియదని అడ్డంగా చెప్పాడు. అప్పుడు తన కుమారుని పిలిచి సుమంత్ని ఎడాపెడా కొట్టించారు. నిన్ను మా అబ్బాయి కొట్టినట్లు ఎవరూ చూడలేదు. వాడు నిన్ను కొట్టలేదు అన్నాడు కలెక్టర్ గారు. సుమంత్ ఏడుస్తూ తిరిగి వెళ్ళిపోయాడు. సుమంత్ బిక్కమొహం పెట్టి కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళి ఇంటికి వెళ్ళి తన తప్పేమీ లేదన్నట్లుగా తననే అనవసరంగా కొట్టినట్లు తండ్రికి చెప్పాడు. అదే మరో కుర్రోడి విషయంలో అయితే సుమంత్ తండ్రి గొడవ పెట్టుకునేవాడు. అవతలి వ్యక్తి కలెక్టర్ గారి అబ్బాయి అవడంతో కిక్కురు మనకుండా ఊరుకున్నాడు. పవన్ని అడిగితే కలెక్టర్ గారి అబ్బాయిని సుమంత్ కొట్టాడని చెప్పాడు అన్నాడు హేమంత్. అటువంటి వెధవతో స్నేహం చేయకూడదు మీరు. మీతో స్నేహం చేసే ఆ వెధవ మాత్రం ఆ విధంగా ఎందుకు చెప్పాడు? అది మొదలు పవన్ మీద కక్షను పెంచుకున్నాడు సుమంత్. పవన్కి ఏ విధంగా బుద్ధి చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు సుమంత్. హేమంత్, సుమంతులకు మరో ఆలోచన తట్టింది. పవన్తో స్నేహం మామూలుగా చేస్తూనే వాడికి తెలివిగా బుద్ధి చెప్పాలి అన్నాడు హేమంత్తో. మనం రౌడీలమని పేరు పడింది. దానికి తగ్గట్టు చదువుకుంటే రౌడీలుగా తిరుగుతున్న చదువులో బ్రహ్మాండం అనిపించుకోవాలి అన్నాడు హేమంత్. ఏడిసావులే, ముందు నేను చెప్పినట్లు విను అన్నాడు సుమంత్. ఏమిటది? హేమంత్ని అడిగాడు. మన రహస్యాలు ఎవరికీ తెలియకూడదు అన్నాడు సుమంత్. ఆ ఇద్దరు చెవులు కొరుక్కున్నారు. వాళ్ళు సమయం కోసం నిరీక్షిస్తున్నారు. ఇలా ఉండగా టీచరు పిల్లలందరినీ తీసుకొని ఒక ఎత్తైన కొండ ప్రదేశానికి విహారయాత్రకు తీసుకువెళ్లారు. పిల్లల్లో సుమంత్, హేమంత్, పవన్లు ఉన్నారు. అందరూ కలిసి కొండ మీద తిరుగుతున్నారు. వాళ్ళకి అక్కడ లోయ కనబడింది. సుమంత్ మెదడులో ఒక దురాలోచన వచ్చింది.
తెలివిగా ఆ లోయలోనికి పవన్ని పడద్రోయాలనుకున్నాడు. పక్కనే ఉన్నాడు హేమంత్. పవన్ మరికొందరి పిల్లలతో కొంచెం దూరంలో ఉన్నాడు. సుమంత్ వేసిన పథకం హేమంత్కి తెలీదు. సుమంత్ ఎవరూ వినకుండా పవన్ని లోయ దగ్గరికి తీసుకువచ్చాడు. పవన్ ఎందుకు పిలిచారు అంటూ అక్కడికి వచ్చాడు. అతను రాగానే అతని దృష్టి అక్కడున్న బొరియా కందకం మీద పడింది. కానీ దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అదిగో కొండ పైభాగాన ఏమిటి ఉంది? హేమంత్ అటు చూశాడు. ఏమీ కనిపించలేదు. అప్పుడు అది సుమంత్ ఏదో దుర్మార్గం చేయదలిచినట్లు ఊహించాడు. సుమంత్ కుట్ర అర్థం చేసుకొని పవన్ తలెత్తి అటు చూస్తూ ఎక్కడా అని అడిగాడు. సుమంత్ అతని గుండెల మీద చేయి పెట్టి వెనక్కి నెట్టాడు. పవన్ తూలి వెనక ఉన్న బొరియా కందకంలోనికి పడబోయాడు. హేమంత్ అది చూస్తూ ఆ అంటూ కందకంలో పడబోయిన పవన్ చేతిని గట్టిగా పట్టి పైకి లాగుతున్నాడు. ఆ కారణం వల్ల పవన్ కందకంలో పడకుండా కొండరాతికి కాళ్ళు చేర్చి హేమంత్ చేతి సాయంతో పైకి రావాలని ప్రయత్నించుతున్నాడు. హేమంత్ మీద సుమంత్కి కోపం వచ్చింది పవన్ని పట్టుకున్నందుకు. పవన్ కందకంలో పడి చావాలన్నదే సుమంత్ కోరిక. హేమంత్ చేతిని గట్టిగా పట్టి పవన్ చేతిని విడిపించేందుకు పెనుగులాడుతున్నాడు. అది తప్పని చెప్తూ పవన్ని పైకి లాగాలని ప్రయత్నించబోతున్నాడు హేమంత్. ఆ సమయంలో అక్కడున్న మరో బండ మీదకు ఎక్కాడు సుమంత్. అతనికి పట్టు తప్పింది. బండ దొర్లింది. బండతో పాటు సుమంత్ కూడా దొర్లి కందకంలో పడ్డాడు. అంతే, మరు గడియలో సుమంత్ తల వేరొక బండకు కొట్టుకుంది. తల పగిలి రక్తం ప్రవహించింది. మరు గడియలో సుమంత్ దుర్మరణం పాలయ్యాడు. హేమంత్ బలవంతా ఉపయోగించి లాగడం, పవన్ పైకి రావాలని ప్రయత్నించడంతో సురక్షితంగా లోయలో నుండి పైకి చేరాడు. టీచరు, తతిమా విద్యార్థులు అంతా అక్కడికి వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం అయినారు. పవన్కి ప్రాణభిక్ష పెట్టిన హేమంత్ని అంతా మెచ్చుకున్నారు. సుమంత్కి ఉన్న ద్రోహబుద్ధికి విస్తుబోయారు అందరూ.